తెలుగు రాష్ట్రాలలో గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టినా వరదలు మూచెత్తుతున్నాయి. దీంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరి పరవళ్లతో ఉభయ గోదావరి జిల్లాల్లోని పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వేలాది ఎకరాల పంట నష్టం వాటిల్లింది. భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, మంచిర్యాల జిల్లాల్లోని జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. జలపాతాలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి అటు ఏపీ ఇటు తెలంగాణలోని పలు జిల్లాల్లోని జలాశయాలు నిండుకున్నాయి. నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద వరద ప్రవాహం పెరిగింది. ఇక పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వద్ద వశిష్ట గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతం నుంచి దాదాపు 10 లక్షల క్యూసెక్కుల్లో వరద నీరు సముద్రంలోకి విడిచిపెట్టడంతో నర్సాపురం స్థానాల రేవుల్లో నీటి మట్టాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల మధ్య గోదావరిలో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఏటిగట్లు బలహీనంగా ఉన్న చోట్ల ఇసుక బస్తాలతో పటిష్ట పనులు చేపడుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం కోటిపల్లి రేవులో వరద ఉధృతితో సుందరంపల్లి గ్రామం వద్ద బలహీనంగా ఉన్న ఏటిగట్టుకు 2000 ఇసుక బస్తాలతో పటిష్టపరిచారు. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పర్యటించారు. ముమ్మిడివరం మండలంలోని కొత్తలంక, ఐనాపురం గ్రామాల్లో వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన వరి పంటలను ఎమ్మెల్యే పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఆయన అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గుత్తులవారిపాలెంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పర్యటించారు. గోస్తని నదికి కండిపడి ముంపునకు గురైన ఎస్టీ కాలనీ వాసులకు ఆమె ధైర్యం చెప్పారు. ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. యలమంచలి మండలంలో నీట మురిగిన కనకాయలంక ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. వరద తక్కువగా ఉన్న సమయంలోనే ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలని, వెళ్లాలని, తప్పనిసరైతే తప్ప ఎవరూ పడవ ప్రయాణం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పర్యటించారు. వరద ముంపునకు గురవుతున్న లంక గ్రామాల్లో బాధితులను పరామర్శించారు. కోతకు గురవుతున్న ప్రాంతాన్ని పడవపై వెళ్లి పరిశీలించారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద గోదావరి నది వరద ఉధృతిని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. కొత్తగా నిర్మిస్తున్న కరకట్ట, స్లూయేజ్ కాలువ వద్ద మోటార్లను మంత్రి పరిశీలించారు. వరద ప్రవాహం పెరగడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. గోదావరి నది పరవళ్లు తొక్కుతూ గంట గంటకు ఉధృతి పెరుగుతోంది. దీంతో అధికారులు ప్రమాద హెచ్చరికలను జారీ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని ప్రాణహిత నది ఉగ్రరూపం దాలుస్తోంది. వరద ప్రవాహం పెరగడంతో వేమనపల్లి, కోటపల్లి మండలాల్లో తీర ప్రాంత గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వేమనపల్లి మండలం సుంపుటం సమీపంలోని ప్రధాన రహదారిపై ప్రాణహిత బ్యాక్ వాటర్ ముంచెత్తడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద కారణంగా 100 ఎకరాల్లో పంట నీట మునిగింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తీర ప్రాంత గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. భారీ వర్షాలకు ములుగు జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఏలూరు నాగారం ఏజెన్సీలో మరోసారి కుండపోత వర్షం కురిసింది. వెంకటాపురం, వాజేడు మండలాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో బొగత జలపాతం పరవళ్లు తొక్కుతూ సుందరంగా కనిపిస్తోంది. భారీ వరద కారణంగా బొగత జలపాతం వద్దకు పర్యాటకులను అనుమతించడం లేదు. వరద ఉధృతి కారణంగా ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతం వద్ద అధికారులు ఆంక్షలు విధించారు. వరద ప్రవాహం కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో జలపాతం వద్దకు ఎవరూ రాకూడదని అటవీశాఖ అధికారులు తెలిపారు. జలపాతం ఎగువ ప్రాంతంలో వర్షం కురుస్తుండటంతో జలపాతం వరద ప్రవాహం పెరిగిందన్నారు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో పర్యాటకులకు అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు.